Dear students, good afternoon. Good Good afternoon, afternoon, sir. sir. And all మీరందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని తలంచుతున్నాను. పరిస్థితులు బాగా లేవు కాబట్టి ఏదైనా అర్జెంట్ అవసరాలు ఉంటేనే మీరు బయటికి రండి, లేకపోతే ఇంటి దగ్గర మీరందరూ ఉండాలి. జాగ్రత్తలు పాటించండి. ఆ ఎగ్జామ్ అప్లికేషను పూర్తి చేసి దాన్ని ఉంచండి మీ దగ్గర. ఈ 1వ తారీఖు తర్వాత ఇటువంటి నియమ నిబంధనలు వచ్చి మన విశ్వవిద్యాలయం వారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా అది తీసుకురావడమా లేదంటే పంపించడమా, ఫీజు ఎట్లాగా అనేది మనం ఆలోచన చేయవచ్చు. మనం ఈ యొక్క 4వ విభాగంలో ఉన్నామండి. 4వ విభాగంలో భాషా వ్యవస్థ గురించి మనము మాట్లాడుతున్నాము. దానిలో భాషోత్పత్తి, భాష ఏ విధంగా వచ్చింది, ఆవిర్భవించింది అని భాషోత్పత్తి వాదాల గురించి మనం నేర్చుకున్నాము. నిర్వచనాల గురించి కూడా మనం నేర్చుకున్నాము. ఇంకా భాషా లక్షణాలు, వీటి స్వభావం ఏంటి? భాషా లక్షణాలు, వీటి స్వభావం అంటే ప్రస్తుత ఆధునిక సమాజంలో భాష అనేది మానవుని నుంచి విడదీయలేనటువంటిది. ఈ మానవ నాగరికత కాసము, లేదంటే అభివృద్ధి, లేదంటే ఈ సృష్టి, ఈ ఆధునిక కాలంలో ఇంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది అంటే అది దానికి ఒక భాష అనేది ఒక కారణం. అది భాష ద్వారానే సాధ్యమైంది. ఈ విధంగా పాత రాతి యుగము నుంచి నేటి శాస్త్ర సాంకేతిక యుగానికి అనుగుణంగా భాష అనేది శాసనాలలో ఉండేటువంటి భాష నుంచి ఈ ఆధునిక కాలంలో ఆధునిక ప్రామాణిక భాష వరకు ఏ విధంగా అభివృద్ధి చెందింది. అత్యధికులు తెలుగు భాషను ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, అల్పసంఖ్యాక వారు కూడా ఈ మాతృభాషను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో మనం చూసాము. భాష అనేది దీని యొక్క లక్షణం ఏంటి అంటే అండి, ఈ పదాలకు, అర్థాలకు, భావాలకు మధ్య అంతర్గత సంబంధము అనేది ఏమీ ఉండకుండా భాష అనేది ఒక వస్తువును కానీ ఒక భావానికి కానీ తెలియజేయడానికి ఉపయోగించేటువంటి పదాలు అనేవి కేవలము యాదృచ్ఛికము అని చెప్తుంది. అంటే భాష అనేది యాదృచ్ఛికము. ఈ భాష అనేది యాదృచ్ఛికము కాకపోతే ప్రపంచంలో ఒకే ఒక భాష అనేది ఉండేది. కనుక ఒకే భావానికి వేరువేరు పదాలు, ఒకే పదానికి వేరువేరు అర్థాలు, ఒకే భావానికి వేరువేరు పదాలు, ఒకే పదానికి వేరువేరు అర్థాలు ఉపయోగించడము భాష యాదృచ్ఛికతను సూచిస్తుంది. భాష అనేది ఏ విధంగా వచ్చిందంటే యాదృచ్ఛికంగా వచ్చింది. తనకు తెలుసుకున్నాను అనేటువంటి స్పృహ లేకుండా భాష అనేది ఆవిర్భవించింది అని ఈ యొక్క భాషా లక్షణాలు ఒక లక్షణంగా చెప్పచ్చు. ఇక భాష సామాజికము. భాష అనేది ఎక్కడ పలుకుబడి ఉంది, భాష అనేది ఎవరు ఉపయోగిస్తున్నారు అంటే సమాజంలోని వ్యక్తులు పరస్పర భావ వినిమయానికి ఈ యొక్క సాంప్రదాయ ప్రసార సంకేతాల ద్వారా ఉపయోగించేటువంటి సముదాయాన్ని ఏమంటామంటే అండి భాష అంటాం. కాబట్టి భాషకు సమాజానికి చెందినటువంటి భాష అనేది సమాజానికి చెందినటువంటి ఒక ముఖ్యాంశం.
సమాజ సంస్కృతిని పెంపొందించి అభివృద్ధి పరిచేది ఒక సాధనంగా ఏముంది అంటే అండి, భాష అనేది ఉంది. కనుక భాష యాదృచ్ఛికము, 2 భాష అనేది సామాజికము. తర్వాత భాష అనేది ఏంటంటే అండి, ఒక సంకేత సముదాయం. భాష అనేది ఎప్పుడు ఎట్లాగుంటుంది అంటే అండి, కొన్ని వస్తువులు, కొన్ని సంఘటనలను, కొన్ని భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించేటువంటి వివిధ ధ్వని సంకేతాలు, వాటి రేఖా చిత్రాలు, స్వరూపాలనేవి ఉంటాయి. ఈ సంకేతాలన్నీ కూడా యాదృచ్ఛికంగా, సాంప్రదాయకంగా అంగీకరించినటువంటివి. కానీ భాషలోని పదాలు కేవలము భాషలోని పదాలు కేవలము సంకేతాలు, రేఖాచిత్రాలు కూడా అర్థవంతమైనటువంటి భావానికి సంకేతాలు. మిగిలినటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా భాషలోని పదాలు, సంకేతాలు కానీ, రేఖాచిత్రాలు కానీ ఏ విధంగా ఉండాలట? అర్థవంతమైనటువంటి భావానికి సంకేతాలు. కాబట్టి భాష అనేది ఆ సంకేతాలకు సంబంధించినది. భాష తర్వాత అంశం వ్యవస్థీకృతము. ఏంటండి వ్యవస్థీకృతం అంటే? ఏ భాషకైనా సరే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు అనుగుణంగానే భాష అనేది నిర్మాణం జరుగుతుంది. తెలుగు భాష నిర్మాణంలో ఏముంటాయి? కర్త, కర్మ, క్రియ అనేవి ఉంటాయి. ఆ ఏ వాక్యంలో అయినా సరే ఆ 3 అంశాలు ఉంటాయి. అదే ఆంగ్ల భాష అనుకోండి, కర్త, క్రియ, కర్మ అనేవి ఉంటాయి. ఈ విధంగా ధ్వనులు, పదాలు, ఉచ్చారణలో ఉండేటువంటి ఈ యొక్క భాషా నిర్మాణ సూత్రాలకు అనుగుణంగా ఏముంది అంటే అండి, భాష అనేది పనిచేయడము జరుగుతుంది. కనుక భాష అనేది నిర్మాణాత్మకం, లేదంటే వ్యవస్థీకృతము. తర్వాత భాష అనేది పరిణామశీలి. ఏ భాష అయినా సరే ఒక్క రోజులో అన్నీ సృష్టించబడలేదు. మానవుని యొక్క పరిణామము సమాజ సాంప్రదాయాల ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందిందో భాషలో కూడా మార్పులు సహజం. మనం గతంలో నేర్చుకున్నాము. తెలుగు భాష ఈ సమాజం ఏ విధంగా పరిణామం చెందుతుందో భాషలో కూడా కొన్ని పదాలను మనం విడిచిపెట్టుకున్నాం, కొన్ని పదాలను స్వీకరించుకున్నాం. భాష కూడా ఏమవుతుంది అంటే అండి, ఆ కాలానికి అనుగుణంగా ఏమవుతుందంటే అండి, కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంది. ప్రాచీన శాసనాలలో ఉండేటువంటి భాష, నేటి ఆధునిక కాలంలో ఉండేటువంటి భాష, మధ్యలో ఉండేటువంటి అక్షర చిహ్నాలకు కానీ, పద రూపాలకు కానీ ఎంతో భేదం ఉంది. కనుక వీటి కారణం ఏంటంటే భాషలో ఉండేటువంటి వివిధ మాండలికాలు కావచ్చు. ఈ మాండలికాల మధ్య పెరిగే కొద్దీ కాలక్రమంగా భిన్నంగా ఉండేటువంటి భాషలుగా ఎదిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ మాండలికాలే భాషగా అభివృద్ధి చెందవచ్చు. కనుక భాష అనేది ఏంటంటే పరిణామం చెందుతూ ఉంది. ఎప్పుడో ఉండేటువంటి గ్రాంధిక భాషలో లేదు, ఇప్పుడు ఎప్పుడో ఉండేటువంటి సంస్కృతంగా ఉండేటువంటి అంశాలతో లేవు తెలుగు పాఠ్యాంశాలు. తెలుగు భాష అనేది నేటి కాలంలో చాలా మార్పులకు, చాలా క్రొత్త అంశాలను తనలో చేర్చుకుంటూ, తన ఉనికిని కాపాడుకుంటూ తెలుగు భాష అనేది ఏమైందంటే అండి, ఆ కాలంలో రాజుల కాలంలో ఉండేటువంటి శాసనాల నుంచి ఇప్పటికి కూడా పరిణామము చెందుతుంది. అది భాష యొక్క లక్షణం, పరిణామం చెందడం. తర్వాత భాష అర్థవంతము. భాష అనేది అర్థవంతము ఏంటండి? మనం చెప్తాం వాగ్రూప ధ్వనులన్నీ కూడా భాషలు కావు. ఆ భాష అంటే ఏముండాలనుకున్నాము? శబ్దార్థాలతో కూడుకున్నటువంటిది, లేదంటే అనంత వాక్యాల యొక్క సముదాయము, ఏమండి, లేదంటే కొన్ని నిబంధనలతో ఉచ్చరించేటువంటి ఒక సాధనంగా, ఒక నిర్దిష్ట క్రమములో అర్థమయ్యే విధంగా
వచ్చేటువంటి ధ్వనులైనేమి, భావ వినిమయానికి ఉపయోగించేటువంటి ధ్వనులైతేనేమి, ఇవన్నీ కూడా భాషకు ఏముంటుంది అంటే అర్థవంతముగా ఉంటుంది. తర్వాత భాష అనేది ఏంటంటే అండి ఉత్పాదకము లేదంటే సృజనాత్మకము అంటాడు. భాషా నిర్మాణ క్రమంలో వినూత్నమైనటువంటి అంశాలు ఉంటాయి. వక్త కానీ శ్రోత కానీ అర్థవంతమైనటువంటి కొత్త వాగ్రూపాలను సృష్టించవచ్చు. అది సాహితీ ప్రక్రియలో ఎక్కువగా ఉంటుంది. ఇది భాష యొక్క లక్షణం, కొత్త ధనాన్ని తీసుకురావడము. ఎప్పుడు ఒకే నానుడిలో రచనలు లేవు, ఒకే ప్రాసలో రచనలు లేవు. విభిన్నమైనటువంటి రచనలు, విభిన్నమైనటువంటి సాహిత్యాలు తెలుగు భాషలో ఉన్నాయి. జానపదమైతేనేమి చాలా సాహిత్యాలు ఉన్నాయి. భాష చివరగా అనుసరణీయము. భాష అనేది ఏంటి? అనుసరణీయము. మనం అదే నేర్చుకుంటాం. కుటుంబాల్లో నుంచి వచ్చే పరిసరాల్లో వాతావరణంలో ఉండేటువంటి ప్రభావం వలన, కుటుంబ పరిస్థితులు, కుటుంబాలు ఉండేటువంటి వ్యక్తుల ద్వారా, పరిసరాల్లో ఉండేటువంటి వ్యక్తుల ద్వారా ఆ ధ్వనులను స్వీకరించి చిన్న చిన్న ధ్వనులను సందర్భానుసారంగా వ్యక్తీకరించగలుగుతున్నాడు అంటే భాష అనేది అనుకరణ లేదంటే అనుసరించడం వల్ల వస్తుంది. ఈ అనుకరణ అనేది భాషలో చాలా ప్రధానమైనటువంటి అంశము. ఉద్దీపనకు ప్రతిస్పందన అనేది ఎంత ముఖ్యమో ఆ అనుకరణ అనేది ఆ అనుసరించేటువంటి శిశువుకు భాష నేర్చుకోవాలి, అవగాహన జరగాలి అంటే అనుకరణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఈ విధంగా భాష లక్షణాలు అనేక విధంగా ఉంటాయని పిర్త్ అనేటువంటి భాషా శాస్త్రవేత్త భాషను ఏ విధంగా వర్ణించాడంటే అండి బహుముఖ వ్యవస్థగా వర్ణించాడు. పిర్త్ అనేటువంటి భాషా శాస్త్రవేత్త భాషను బహుముఖ వ్యవస్థగా వర్ణించాడు. ఇవన్నీ కూడా భాషా లక్షణాలు లేదంటే భాషా స్వభావంగా అది పనిచేసేటువంటి విధానాన్ని బట్టి మనం నేర్చుకోవడము జరుగుతుంది. ఇది భాషా లక్షణాలకు సంబంధించినటువంటి అంశం. తర్వాత అంశం ఏంటంటే అండి ధ్వని వ్యవస్థ. ధ్వని వ్యవస్థ మీరందరూ అమ్మా స్టూడెంట్స్ మీకు అందరికి ఒక మెసేజ్ పెట్టాను, చూసారా మీరు? ఏం చూసారు? 119 ఏముంది అందులో? అమ్మా ఎవరో ఒకరు చెప్పండి అమ్మా. వరలక్ష్మి చెప్పమ్మా. సార్ మరి మాకు మాస్టర్ మైండ్ దొరకలేదు సార్, జయం సిరీస్ దొరికింది. ఓహో సరే, అంటే నువ్వు వీళ్ళందరితోనూ కలిపి తీసుకోలేదా? తీసుకోలేదు సార్, మేము ఐజీలో తీసుకున్నా. సరే, నువ్వు వద్దులు అయితే మరి అందులో ఏ పుటలో ఉందో అది నేను చూడలేదు. ఎవరో మన ఇతను ఉంటాడు, సుశాంత్ ఉన్నాడా? చెప్పండి సార్. సుశాంత్, అది ఆ పుస్తకంలో చూసావా? అంటే మీ దగ్గర అందరూ అది ఉన్నారని అది పేజ్ పెట్టాను నేను. మొన్న మీతో మాట్లాడుతున్నప్పుడు మీ దగ్గర పలానా పుస్తకం ఉందా అంటే మీరు అందరూ ఉందని చెప్పారు. మెటీరియల్ ఉందన్నారు సార్. మీ దగ్గర ఆ పుస్తకం ఉందా? నా దగ్గర మాస్టర్ మైండ్ ఉంది సార్. ఉంటే ఆ పేజ్ చూసావా? అది ఆ పుట చూసాను సార్, కాకపోతే 119 అన్నారు సార్, అందులో పిక్చర్ ఏం లేదు. 119 అన్నానా సార్? 109 లో ఉంది సార్. అది అంటే 119 లో లేదా? 109 సార్. ఏంటి అని మీరు చెప్పేది? ముఖయంత్రం సార్, ముఖయంత్ర పటం. అదేంటి నా దగ్గరున్న పుస్తకంలో 119లో ఉంది. అదే సార్ కన్ఫ్యూజ్. 109 సార్. బుక్స్ లో 119 లో ఉంది సార్. సరేనమ్మా, ఇబ్బంది లేదు. ఎక్కడ ఉన్నా సరే అది చూసారా? అది
చూసాం సార్. చూసాం సార్. ముఖయంత్ర పటం. చూసాం సార్. అవును సార్. అది ఎందుకు చూడమన్నాను అంటే మనం ఇప్పటి నుంచి చెప్పుకునేటువంటి పాఠ్యాంశము కొద్దిగా దానికి సంబంధించి ఉంటుంది. కొద్దిగా అర్థం చేసుకునే విధానంలో కూడా కొద్దిగా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పదాలు కొద్దిగా మీకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు దానిని కొద్దిగా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. అర్థమవుతుందండి? అందు గురించి నేను ఏం చెప్పానంటే మీరు అందరూ ఆ పుస్తకం చూడమని చెప్పా. ఓకేనండి? రైట్ సార్. ఓకేనమ్మా. ఈ యొక్క గాలిని మనం ఏం చేస్తామంటే అండి లోపలికి బయటికి తీసుకుంటాము, విడిచిపెడుతూ ఉంటాం. దానిని ఏమంటాము? ఉచ్ఛ్వాస నిశ్వాస అంటాము. ఈ గాలిని బయటకు విడిచిపెడుతున్నప్పుడు ఈ నాదతంత్రాలు అనేవి ఇక్కడ ఉంటాయి. ఆ పటంలో చూశారు కదా మీరు. చూసాం సార్. ఆ నాదతంత్రాలు అనేవి ఆ నాదతంత్రం మీదుగా ఏమవుతుందంటే అండి గాలి వస్తుంది నోటి వరకు. ఆ వచ్చినప్పుడు ఆ నాదతంత్రాలు ఏం చేయాలంటే అండి కంపించాలండి. కంపించడం అంటే ఏంటి? అది పట్టుకోవడం వదలడము జరగాలి. ఆ పట్టుకోవడము వదిలినప్పుడే ఏమవుతుంది అంటే అండి శబ్దం అనేది ఏమవుతుందంటే అండి బయటకు వస్తుంది, ధ్వని అనేది బయటకు వస్తుంది. ఈ ముఖ కుహరము నుండి గాలి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అండి ధ్వని అనేది పుడుతుంది. ప్రతి ధ్వని ఉచ్చారణలో 3 అంశాలు ఉంటాయి. అంటే ఆ ధ్వని బయటకు రావడంలో 3 అంశాలు ప్రభావం చూపుతాయి. అవి 3 జరిగితేనే, 3 పని చేస్తేనే మనకు కావలసినటువంటి ధ్వని అనేది బయటకు వస్తుంది. ఏంటండి ఆ 3 అంటే స్థానము, కరణము, ప్రయత్నము. స్థానము, కరణము, ప్రయత్నము. ఈ స్థాన కరణ ప్రయత్నాల ద్వారానే ఏమవుతుందంటే అండి శబ్దము అనేది బయటకు వస్తుంది. ఈ స్థానకరణాలు సాయంతో ప్రయత్నించామనుకోండి ఒకే రకమైనటువంటి ధ్వని ఉత్పత్తి అవుతుంది. అలా కాకుండా ఈ మూడిటిలో ఏది మార్చినా ఏమవుతుంది అంటే అండి ధ్వని అనేది మారుతుంది. ఈ నోటి యొక్క పైభాగం ఏంటంటే అండి ఈ తలలో ఉండేటువంటి ఎముకతో సంబంధం ఉండడం వలన ఈ పైభాగం అంతా ఏమవుతుంది అంటే అండి స్థిరంగా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి నోటి దగ్గర నుంచి పైభాగం, ఈ పై దంతాలు, పై దౌడ, పెదాలు ఇవన్నీ అనమాట అండి. అవి తలలో ఉండేటువంటి ఎముకతో అతుక్కొని ఉండడం వల్ల ఏమవుతాయంటే అండి అవి స్థిరంగా ఉంటే కదలవు. ఆ కదలిక లేని భాగాన్ని ఏమంటామంటే అండి స్థానము అంటాం. ఈ నోటి దగ్గర కింది భాగంలో ఈ దంతాలు, ఈ పెదవి ఇవన్నీ కూడా ఏమంటే అండి ఈ భాగం అంతా ఏమవుతుందంటే అండి కదులుతూ ఉంటాయి. మనకేమంటే అండి మాట్లాడుతుంటాం కాబట్టి పై పెదవి ఇవన్నీ కదులుతూ ఉంటాయి అనుకుంటాం, కానీ పై భాగం అంతా కదలదు. ఆ కదలని భాగాన్ని ఏమంటామంటే అండి స్థానము అంటాం. కదలిక ఉన్నటువంటి భాగాన్ని ఈ క్రింది భాగాన్ని అంతటినీ కలిపేయమంటామంటే అండి కరణము అంటాం. ఈ విధంగా ఈ స్థానము, ఈ కరణము ఏం చేస్తాయంటే అండి అనుగుణంగా గాలిని వదులుతూ ఉంటాయి. అంటే ఈ పై పెదవి, కింద పెదవి, పై దవడ, కింది దవడ, ఈ దంతాలు, లోపల ఉండేటువంటి ఈ నాలుక, ఈ కంఠబలం నుంచి వచ్చేటువంటి గాలిని ఏం చేస్తాయంటే అండి ఎటువంటి శబ్దం కావాలో ఆ శబ్దానికి అనుగుణంగా, ఎటువంటి ధ్వని కావాలో ఆ ధ్వనికి అనుగుణంగా ఏం చేస్తారంటే అండి గాలిని నిలుపుదల చేయడమా, విడిచిపెట్టడమా, విడిచిపెడితే వేడితో విడిచిపెట్టాలి, పెదాలతో
పా అన్నామనుకోండి, పెదాలు రెండు పని చేయాలి. ఈ రెండు పెదాలు మూసుకొని ఉంటేనే, ఒకేసారి విడిచిపెడితేనే పా అంటాం. బా అనేటువంటి పలకాలంట. కనుక ఈ రెండు వీటి యొక్క తాకిడికి, ఈ రెండింటిని ఒకదానికొకటి సహకరించుకోవడాన్ని ఏమంటామంటే ప్రయత్నము అంటాం. అంటే స్థానము, కరణము, ప్రయత్నం అనేటువంటి ఈ 3 అంశాల ద్వారానే ఈ వాగేంద్రియాలలో నుంచి, కంఠబెలము నుండి, నాదతంత్రాల నుండి ఏమవుతుందంటే బయటకు శబ్దము రూపంలో ఉండేటువంటి ఒక ధ్వని వస్తుంది. ఈ స్థానకరణ చేసేటువంటి ప్రయత్నాలు, ఈ ముఖ కవలిక యొక్క ముఖయంత్రములో ఉండేటువంటి అవయవాలు అవి చేసేటువంటి పనిని బట్టి ధ్వని అనేది ఉత్పత్తి జరుగుతుంది. అన్ని శబ్దాలు ధ్వనులు కాదు, మీరు గమనించాలి. ఆ ధ్వనులలో అక్షర రూపము చూపినట్లయితే, ఆ ధ్వనిని అక్షర రూపంలో చూపినట్లయితే వాటిని ఏమంటామంటే అండి అచ్చులు, హల్లులు అంటాము. ఆ ధ్వని ఏ విధంగా ఉండాలంటే అక్షర రూపంలో ఉండాలి. అక్షర రూపంలో ఉండేటువంటి ధ్వనిని ఏమంటామంటే అండి అచ్చులు లేదా హల్లులు అంటాం. వీటినే అచ్చులను ఏమంటామంటే అండి స్వరాలు అంటాం. హల్లులను ఏమంటామంటే అండి వ్యంజనాలు అంటాం. అచ్చులను ఏమంటామండి స్వరాలు అంటాం, హల్లులను వ్యంజనాలు అంటాం. ఇవి కాకుండా 3 ఉభయాక్షరాలు ఉన్నాయండి. 3 ఉభయాక్షరాలు ఉన్నాయి. అవి ఏమి అంటే, ఒకటి 0, అరసున్నా, విసర్గలు. 0, అరసున్నా, విసర్గలు. 0 తెలుసు కదండి, అరసున్నా తెలుసు. విసర్గలు అంటే పైన ఒక 0, చిన్న ఒక 0, కింద ఒక 0 పెడతాం. దాన్ని ఏమంటామంటే అండి విసర్గలు అంటాం. వీటినే ఏమంటామంటే అండి ఉభయాక్షరాలు అని ఉచ్చరించడము జరుగుతుంది. ఇక ఈ ఊపిరితిత్తుల నుండి వచ్చేటువంటి గాలి, ఊపిరితిత్తుల నుండి ఈ నాదతంత్రాల ద్వారా బయటకు వచ్చేటువంటి గాలి ఎక్కడా కూడా ఏం చేయకూడదండి, ఎటువంటి నిరోధం కానీ, ఒరిపిడి కానీ, ఎక్కడ నిలుపుదల చేసేటువంటి విధానం కాకుండా ఆ ఉన్నది ఉన్నట్టు బయటకు వచ్చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే అండి అచ్చులు అంటాం. అట్లా కాకుండా ఈ ఊపిరితిత్తుల నుంచి బయటకు వచ్చేటువంటి గాలిని కొద్దిగా నిలుపుదల చేసి పై పెదవి లేదంటే ఈ యొక్క స్థానంతో ఉండేటువంటి ప్రయత్నంగా బయటకు వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే అండి హల్లులు అంటాం. ఈ విధంగా ధ్వనులకు ఉండేటువంటి అక్షర రూపంలో ఉండేటువంటి ధ్వనులను ఏమంటామంటే అండి అక్షరాలు, అచ్చులు, హల్లులు అంటాము. ఈ అచ్చు అనేది ఈ యొక్క ఊపిరితిత్తుల నుండి బయటికి గాలి వస్తున్నప్పుడు ఎక్కడ నిలుపుదల అనేది చేయకుండా అది బయటకు రావడాన్ని ఏమంటామంటే అండి అచ్చులు అంటాము. అలా కాకుండా అవి నిలుపుదల చేసి ఆ వాయు ప్రవాహాన్ని కొద్దిగా తగ్గించి లేదంటే అక్కడ మార్పులు చేయడం వల్ల ఏమవుతుందంటే అండి హల్లులు అంటాం. అవి కాకుండా ఉభయాక్షరాలు అనేవి కొన్ని ఉన్నాయి. ఇక ఈ యొక్క ధ్వని శాస్త్రంలో ఉండేటువంటి కొన్ని అంశాలు ఏమున్నాయని చూస్తే కంఠ్యాలు అంటాడు. కంఠ్యాలు అంటే ఏంటి, కంఠంతో ఉచ్చరించేవి. కంఠంతో ఉచ్చరించేవి ఏంటి, ఆ, క, ఖ, గ, ఇంకా కొన్ని అక్షరాలండి. అంటే కంఠంతో ఉచ్చరించేవి. తాళవ్యాలు, తాళవ్యాలు, తాళవ్యాలు అంటే దవడ, దవడలతో పలికేవి. ఈ, ఈ, చ, చ, ఇంకా కొన్ని అక్షరాలు దవడ ఉపయోగపడాలి. తర్వాత ఓష్ట్యాలు, ఓష్ట్యము అంటే అండి పెదవి, పెదవితో పలికేవి. ఊ, ఊ, ప, హ అవి అన్నమాట ఓష్ట్యాలు, పెదవుల సహాయంతో పలుకుతాము. దంత్యాలు అంటే దంతాలతో పలికేవి. చ, చ, ద, ధ, న ఇవి దంతాలు సహకరించాలండి. వీటిని ఏమంటామంటే అండి
దంత్యాలు అంటాం. ఒకే సందర్భంలో 2-3 రకాలను కలిపి మళ్ళీ పలుకుతాం. కంఠ తాళవ్యాలు. కంఠము, తాళవ్యం అంటే ఏం చెప్పుకున్నామండి? దవడ. కంఠ తాళవ్యము కంఠంతో దవడతో పలికేవి. ఏ, ఏ, ఐ అవి కంఠంతో తాళవ్యంతో పలికేవి. కంఠ్యోష్టాలు. కంఠము, ఓష్ట్యాలు. కంఠం అంటే మనకు తెలుసు కదండి. ఓష్ట్యాలు అంటే పెదవులు. ఓ, ఓ, ఔ అనేటువంటి వాటిని ఏమంటామంటే అండి కంఠ్యోష్ట్యాలు అంటాం. అనునాసికాలు. అనునాసికాలను దేంతో పలుకుతామండి? ముక్కుతో పలుకుతాం. అనునాసికాల్ని దేంతో పలుకుతాము? అన్న, ఞ, నా, మా, సున్నా ఇవన్నీ ఏంటంటామంటే అండి అనునాసికాలు అంటాం. అంత్యష్టాలు. అంత్యష్టాలు అంటే అండి వర్గాక్షరాలకు ఊష్మాలకు మధ్య పలికేవి. యా, రా, లా, లా, అలా, వా వీటిని ఏమంటామంటే అండి అంత్యష్టాలు అంటాం. తర్వాత ఓష్మాలు. ఓష్మాలు అంటే నోటిలోని గాలి వరవడితో పలికేవి. పరుషాలు అంటే కఠినంగా పలకబడేవి. సరళాలు తేలికగా పలుకబడేవి. ఈ విధంగా ఏముంటాయంటే అండి ఈ యొక్క ధ్వని విజ్ఞానంలో ఉండేటువంటి అంశాలు. ఈ యొక్క వాగేంద్రియ నిర్మాణంలో, ఈ యొక్క కంఠములో, ఈ యొక్క స్థాన కరణ ప్రయత్నాల వలన ఏమవుతుంది అంటే అండి ఈ విధంగా ధ్వని అనేది బయటకు రావడము జరుగుతుంది. ఇక తర్వాత ఒక్క నిమిషం. ధ్వని విజ్ఞానం తర్వాత వర్ణ విజ్ఞానము. ధ్వని విజ్ఞానం తర్వాత వర్ణ విజ్ఞానము. ధ్వని విజ్ఞానం ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఏంటంటే అండి వాగేంద్రియ వ్యవస్థ ఉచ్చారణ. ఈ ఉచ్చారణలోనే ఏం చేస్తామంటే అండి ఏ విధంగా పలుకుతున్నారు, ఏ విధంగా అర్థాలు వస్తున్నాయి, ఆ ఉచ్చారణ సరిగా ఉందా లేదా, ఆ ఉచ్చారణ ద్విత్వమా సంయుక్తమా, ఆ ద్విత్వాన్ని ద్విత్వంగా పలుకుతున్నాడా సంయుక్తాక్షరంగా పలుకుతున్నాడా, ఈ ఉచ్చారణ లోపంలో ఈ వాగేంద్రియ నిర్మాణంలో ఏమైనా లోపం ఉన్నట్లయితే ఆ లోపం వల్ల ఏమవుతుందంటే అండి పదాల యొక్క శబ్దం మారిపోతుంది, ధ్వని మారిపోతుంది. ఎప్పుడైతే ధ్వని మారిపోయిందో దానికి ఉపయోగించేటువంటి వర్ణన మారిపోతుంది. తద్వారా వాటికి ఉపయోగించేటువంటి పదాలకు అర్థాలు అనేవి మారిపోతూ ఉంటాయి. తర్వాత ధ్వని విజ్ఞానము. ధ్వని విజ్ఞానము ఏంటండి? ధ్వని అంటే బయట వినబడేటువంటి శబ్దాలు అన్నింటినీ కలిపి ఏమంటాము? ధ్వని అంటాం, శబ్దాలు అంటాం. అన్ని శబ్దాలు భాషా ధ్వనులేనా? అన్ని శబ్దాలు కూడా భాషకు సంబంధించినటువంటి అర్థంతో కూడుకున్నటువంటి ధ్వనేనా?
అర్ధరహితమైనటువంటి శబ్దాలు భాష కాదు. అర్ధరహితమైనటువంటి శబ్దాలు భాష కాదు. అవి శాస్త్రపరంగా కూడా భాష అనబడవు. కనుక ఆ శబ్దాలకు ఏముండాలి అంటే ఇందాక మనం నేర్చుకున్నాం, అర్థవంతంగా ఉండాలి. ఈ యొక్క ధ్వని అంటే వర్ణాలు ఉండాలి. ధ్వనిలో ఏముండాలండి? వర్ణాలు ఉండాలి. వర్ణము అంటే ఈ ధ్వనిలో వచ్చేటువంటి భేదాత్మకమైన వివిధ రకాలైనటువంటి శబ్దాలు, ధ్వనుల్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి విభేదాత్మకమైనటువంటి ధ్వనులు. అంటే ఏకరూపతగా ఉండేటువంటి ధ్వని కాదు. అంటే ఆ ధ్వనిలో శబ్దం గురించి మర్చిపోండి. శబ్దం అనేది భాష కాదు. ధ్వని అనేది భాష శాస్త్రపరంగా. ఆ ధ్వని దేని నుంచి వస్తుందంటే శబ్దాల నుంచి వస్తుంది. ఆ శబ్దం అర్థవంతంగా ఉండాలి. ఆ శబ్దం ఏ విధంగా ఉండాలి అంటే ఆ ధ్వనిలో వర్ణాలు ఉండాలి. అంటే ఇందాక మనం నేర్చుకున్నాం, ఆ అక్షర రూపాలతో ఉన్నటువంటి ధ్వనులు, అక్షర రూపాలతో ఉండేటువంటి ధ్వనులు, అక్షర రూపాలతో ఉండేటువంటి పదాలు ధ్వని అనుకున్నప్పుడు ఆ అక్షర రూపం ఉండేటువంటి పదాలకు ఏముండాలి అంటే అండి వర్ణాలు అనేవి ఉంటాయి. ఏంటండి ధ్వని అంటే? వర్ణాలతో కూడుకున్నటువంటిదే. పదాలతో వాక్యాలలో వర్ణాలు అనేవి ఉంటాయి. భాషలో ముఖ్యమైనది ఏంటి అంటే అండి ఉచ్చరించుట. ఈ సంపూర్ణంగా ఉండేటువంటి భావ ప్రకటనకు అక్షరం ప్రామాణికం కాదు, పదాలు అనేవి ప్రామాణికం కాదు. భాష వచ్చి నేర్చుకుంటున్నాడు, భాష మీద అవగాహన ఉంది అని చెప్పాలి అంటే దానికి మూలము ఏంటంటే వాక్యము. ఆ వాక్యము ప్రామాణికము. వాక్యము ఉంటేనే మన యొక్క సంపూర్ణమైనటువంటి భాష అవగాహన మనకు ఉన్నట్టు, భావ ప్రకటనకు మనకు అవగాహన ఉన్నట్లు. ఈ విధంగా వర్ణాలు అనేవి ఉంటాయి. మీకు ఇచ్చినటువంటి పాఠ్యపుస్తకంలోనే బొమ్మ అనేటువంటి ఒక పదం ఇచ్చాడు. నేను కొత్త విషయం ఎందుకు చెప్పడము, బొమ్మ అనేటువంటి పదం ఇచ్చాడు. ఏముందండి ఆ బొమ్మలో? బౌ ప్లస్ ఓ 2 అక్షరాలు, మౌ ప్లస్ ఆ 3, అంటే 2, 3, 5 వర్ణాలు ఉన్నాయి. బౌ ప్లస్ ఓ బో, మౌ ప్లస్ ఆ మా, బొమ్మ. అంటే అక్షరాలు 2, పదం 1, వర్ణాలు 5. విధంగా మీరు ప్రతి పదాన్ని చూసుకున్నట్లయితే వర్ణాలు అనేవి భాషకు ముఖ్యము. ఆ వర్ణాలు లేకుండా భాష అనే దానిని మనం తెలియచేయలేము. ఈ విధంగా భాషా విజ్ఞానం అనేది, అవును, కొన్ని పదాలు మన వ్యవహారిక భాషలో ఉండడం వలన, వాడుక భాషలో ఉండడం వలన, మన పదాలు వాడుక భాషలో ఉచ్చరించడం వలన ఏమవుతుంది అంటే అండి అక్కడ అక్షర రూపము మారిపోయినప్పుడు, అచ్చు కానీ అల్లు కానీ మారిపోయినప్పుడు అందులో వర్ణాలు మారిపోతాయి. కనుక ఆ ఉచ్చరించేటువంటి పదాలు ఏ విధంగా ఉన్నాయి, ఏమిటి అని మనం ప్రామాణికం. ఏమిటిలో ఎన్ని వర్ణాలు ఉంటాయి, ఏటి అనే దాంట్లో ఎన్ని వర్ణాలు ఉంటాయి, వెళ్ళు ప్రామాణికం, వెళ్ళావా అది వ్యవహారికం.
దానివల్ల వర్ణాలు అనేవి మారిపోతాయి. కనుక దీని మీద మన వాడుక భాషా ప్రభావం కానీ, మన వ్యవహారిక భాషా ప్రభావం కానీ, ఈ ఉచ్చారణ దోషంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే అండి, ఆ యొక్క పదాలకు అర్థాలు మారకపోయినా వర్ణాలు అనేవి మారిపోతున్నాయి. కానీ ఆ భాషా శాస్త్రపరంగా చూస్తే ఆ ధ్వనిలో వర్ణాలు ఉంటాయి. ఆ ధ్వనిలో వర్ణాలు ఉంటాయి. ఆ ధ్వని అనేది శాస్త్రపరంగా భాషను గుర్తించేది ధ్వని. ఆ ధ్వనిలో ఉండేటువంటి వర్ణాలు ముఖ్యం. ఆ వర్ణాలు అవగాహన కలిగింది అని చెప్పడానికి వాక్యాలనేవి చాలా ప్రాధాన్యతతో కూడుకున్నవి. వీటిని ఏమంటామంటే అండి, ధ్వని విజ్ఞానము అంటాం. ధ్వని మీద అవగాహన ఉంది. తరువాత అంశం ఏంటంటే అండి, ధ్వని అయిన తర్వాత వర్ణ విజ్ఞానం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ధ్వనుల కొరకు. ముఖ్యమైనటువంటి ధ్వనినే వర్ణం అంటాము. వర్ణం గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యమైనటువంటి ధ్వనిని ఏమంటామంటే అండి, వర్ణం అంటాం. వర్ణాలన్నీ ధ్వనులు కాదు. ధ్వనులన్నీ వర్ణాలు కాదు. మీకు అర్థమవుతుందండి? ముఖ్యమైనటువంటి ధ్వనినే ఏమంటామంటే అండి, వర్ణము అంటాము. వర్ణాలన్నీ ధ్వనులే, ఎందుకంటే ధ్వని నుంచే వస్తాయి. ఆ ధ్వనికి ఏముండాలి? అక్షర రూపంతో ఉండేటువంటి అర్థవంతమైనటువంటి శబ్దాలు ఉండాలి. కనుక వర్ణాలన్నీ ధ్వనులే, కానీ అన్ని ధ్వనులు వర్ణాలు కాదు. ఆ ధ్వని కొరకు మనం దాన్ని నేర్చుకున్నాం. అర్థరహితమైనటువంటి శబ్దాలన్నీ కూడా ధ్వని కాదు, అది భాష కాదు. కనుక ధ్వనులన్నీ కూడా వర్ణాలు కాదు, కానీ వర్ణాలన్నీ ధ్వనులే. ఎందుకంటే వర్ణాలు అనేవి ముఖ్యమైనటువంటివి, దాని నుంచి వస్తాయి. ఆ ముఖ్యమైనటువంటి ధ్వని నుంచి వస్తాయి. ఏ ధ్వనిలో అయితే అక్షర రూపములో ఉండేటువంటి అర్థవంతంగా ఉండేటువంటి శబ్దాలు ఉంటాయో దానినే ధ్వని అంటాము. ఆ ధ్వనిలో ఉండేటువంటి వర్ణాన్ని బట్టి ఏం చేస్తారంటే అండి, స్వతంత్ర ఉచ్చారణ కలిగినటువంటి స్వరాన్ని ఏమంటామంటే అండి, వర్ణము లేదా అక్షరము అంటాం. స్వతంత్రంగా ఉచ్చరించేటువంటి స్వరాన్ని. వర్గాలన్నీ అక్షరాలు కావు. వర్గాలన్నీ అక్షరాలు కావు, కానీ వర్ణాలన్నీ అక్షరాలు కావు, కానీ అక్షరాలన్నీ వర్ణాలే. ఎందుకంటే ఆ ధ్వనిలో ఉండేటువంటి శబ్దాన్ని బట్టి, అక్షరాన్ని బట్టి శబ్దం ఉంటుంది. కాబట్టి అక్షరము లేకపోతే ఆ ధ్వనిని దేనికి సంకేతము? కనుక అక్షరం ఉంటేనే అది ఫలానా అర్థానికి సంకేతం. కాబట్టి అక్షరాలన్నీ కూడా వర్ణాలే, అలాగని వర్ణాలన్నీ అక్షరాలు కావు. ఈ విధంగా ద్విత్వాక్షరాలు అంటే ఏంటండి? హల్లు క్రింద అదే హల్లు వచ్చినట్లయితే దాన్ని ఏమంటాము? ద్విత్వాక్షరాలు అంటాం. ఇప్పుడు కా ఉందనుకోండి, కాకి కింద కావత్తు. గా ఉందనుకోండి, కాకి కింద కావత్తు. అంటే హల్లు కింద అదే హల్లు ఉంటే దాన్ని ఏమంటామంటే అండి, ద్విత్వాక్షరము అంటాం. ద్విత్వము. హల్లు క్రింద వేరే హల్లు ఉందనుకోండి, హల్లు కింద వేరే హల్లు ఉందనుకోండి, దానిని ఏమంటామంటే అండి, సంయుక్తాక్షరాలు అంటాం. ఏమండి?
ఈ యొక్క తెలుగు భాషలో ద్విత్వాక్షరాలు ఎక్కువ, సంస్కృత భాషలో సంయుక్తాక్షరాలు ఎక్కువ. వీటన్నింటినీ కలిపి ఏమంటామంటే అండి వర్ణాలు అంటాం. ఏమంటామండి వర్ణాలు అంటాం. ఇక తరువాత అంశం ఏంటంటే అండి, ఇవి 2 అంశాలు ఉన్నాయండి. ఏంటి? పద విజ్ఞానము, వాక్య విజ్ఞానము. అది రేపు చెప్తాను. అర్థ విజ్ఞానము, అర్థ విపరిణామము. అర్థ విజ్ఞానము, అర్థ విపరిణామము. ఏంటండి ఈ యొక్క అర్థ విజ్ఞానము లేదంటే అర్థ విపరిణామము? విపరిణామం అంటే ఏంటి? అర్థ విజ్ఞానం అంటే ఏంటి? ఈ యొక్క అర్థ విజ్ఞానము అంటే ప్రతి భాషలోనూ కూడా నానార్థాలు, కొన్ని పర్యాయ పదాలు అనేవి ఉండడము జరుగుతుంది. ఇవి ఏమిటంటే అండి, ఆ నానార్థాలు కానీ పర్యాయ పదాలు కానీ మాండలికంలో ఉండేటువంటి భేదాల వలన ఈ యొక్క అర్థాలు పదాలు మాండలిక భేదం వలన ఒకే విధంగా కానీ భిన్నంగా రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అది ప్రయోగించినటువంటి స్థానాన్ని బట్టి వేరు అర్థాలు వస్తాయి. అన్ని చోట్ల ఒక అర్థం ఉంటుంది, లేదంటే కొన్ని చోట్ల అర్థము మారుతూ ఉంటుంది. అది అక్కడ ఉపయోగించినటువంటి సందర్భాన్ని బట్టి, అక్కడ ఉపయోగించినటువంటి మాండలికాన్ని బట్టి అది వాక్య ప్రయోజనం అనేది ఉంటుంది. ఆ పదము అన్ని సందర్భాలలోనూ ఒకే విధంగా ఉచ్చరించడం, ఒకే అర్థాన్ని ఇస్తుందని మనం చెప్పలేము. అక్కడ వాక్యాన్ని ఉపయోగించేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది, ఆ మాండలికంలో ఉపయోగించేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. మనం చెప్పుకున్నాం. గుంట, ఈ యొక్క కళింగాంధ్రాలో మాండలికంలో గుంట అంటే ఆడపిల్లలని చిన్నపిల్లలని గుంట అంటారండి. ఉభయ గోదావరి జిల్లాలలో గుంట అంటే ఆ భూమి మీద ఉండేటువంటి చిన్న రంధ్రం, గుంటలు అంట. కనుక అక్కడ ఉపయోగించేటువంటి ఆ పదానికి పర్యాయ పదాలు ఉండొచ్చు, కాదన్ను. కానీ అది ఆ సందర్భానికి ఆ మాండలికంలో ఏమవుతుందంటే అండి అర్థం అనేది మారిపోతూ ఉంటుంది. అన్ని సందర్భాలలోనూ ఆ పదానికి అదే అర్థం ఉంటుందని మనం చెప్పలేము. ఉభయ గోదావరిలో చిన్నగా వెళ్ళంటాం, గుంటూరు ఆ ప్రదేశంలో నేరుగా వెళ్ళు అంటారు. రెండింటికి చూస్తే ఒకే అర్థము, కానీ ఆ రెండు కూడా పలుకుబడి కూడా ఆ మాండలికాలను బట్టి మారుతూ ఉంటుంది. ఒకే అర్థము ఉండదు, పలుకుబడిని బట్టి కూడా ఏమవుతుందంటే అండి అది మారుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ అర్థాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే అండి, ఇక్కడ చెప్పుకున్నాం కదండి, అర్థాలు విపరిణామము అన్నాడు. అర్థ విపరిణామము ఏంటండి? యొక్క అర్థ విపరిణామము అంటే ఈ భాషలో ఉండేటువంటి, ముఖ్యంగా తెలుగు భాషలో ఉండేటువంటి ఈ నానార్థాలు ఏమవుతాయంటే అండి, కొన్ని మార్పులకు, కొన్ని అర్థాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అండి, ఈ పదాలకు అర్థాలు కూడా మారుతూ ఉంటాయి. ఈ అర్థాలకు పదాలు మారడాన్ని ఏమంటామంటే అండి అర్థ విపరిణామము అంటాం. ఈ అర్థ విపరిణామము 4 రకాలుగా ఉంటుంది. అర్థ విపరిణామము 4 రకాలుగా ఉంటుంది. ఏంటండి ఈ 4 రకాలు అంటే,
అర్ధ వ్యాకోచము. వ్యాకోచం అంటే ఏంటండి? విస్తరించడం. ఆ పదానికి ఉన్న అర్థం కాలక్రమంలో ఏమైందంటే అండి, వ్యాకోచించింది, విస్తరించింది. తైలము అనే పదానికి మొదట తిలలు అంటే నువ్వులు నుండి తీసినటువంటి నూనె అని అర్థం. తిలలు అంటే నువ్వుల నుండి తీసినటువంటి నూనె అని అర్థం. కానీ కాలక్రమంలో ఆ నూనెలకు ఏమని వచ్చింది? అన్ని నూనెలకు కూడా తైలము అనే పదాన్ని వాడుతున్నాం. అర్థం ఏమైంది? వ్యాపించింది, విస్తరించింది. దానిని ఏమంటామంటే అండి, అర్ధ వ్యాకోచించడము అంటాం. రెండవది ఏంటి? అర్ధ సంకోచము. పదానికి గల అర్థము కాలక్రమంలో తగ్గిపోయింది. తగ్గిపోవడాన్ని ఏమంటాము? సంకోచించడము అంటాం. చీర అంటే పూర్వం వస్త్రము అని అర్థం. కానీ కాలక్రమంలో దాన్ని ఏం చేశారంటే అండి, అందుగురించిగా పూర్వకాలం ప్రాచీన కాలంలో చూసుకున్నట్లయితే మగవారు కూడా చీరను ధరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కాలక్రమేణా దాన్ని ఏం చేశారంటే, ఒక రకమైనటువంటి మనుష్యులు, ఒక మానవ జాతి సంబంధించి ధరించేటువంటి, లేదంటే ఒక స్త్రీలు ధరించేటువంటి రకంగా చీరను ఏం చేశారంటే అందరూ ఉపయోగించేటువంటి దాన్ని సంకోచంతో కొంతమందికి పరిమితం చేశారు. దానిని ఏమంటామంటే అండి, అర్ధ సంకోచము అంటాం. తర్వాత అర్ధ పరివర్తనం అంటే పదానికి గల అర్థం కాలక్రమంలో ఏం చేయాలంటే అండి, సంబంధం లేకుండా పూర్తిగా మారిపోయింది. సంబంధం లేకుండా పూర్తిగా మారిపోయింది. ముందు ఒకదానికి ఉండేది వ్యాకోచం అంటే అన్నిటికీ విస్తరించారు. అందరికీ ఉండేదాన్ని సంకోచించారు. ఇప్పుడు ఏంటంటే పరివర్తనం చెందింది. కైంకర్యము అంటే సేవ అని అర్థం. కానీ కాలక్రమంలో ఏ విధంగా వచ్చిందండి? అది దొంగతనం అనేటువంటి విభిన్నమైనటువంటి అర్థం వచ్చింది. దొంగతనం అనేటువంటి విభిన్నమైనటువంటి అర్థం వచ్చింది. అంటే ముందుగా ఉండేటువంటి పదంతో తరువాత కాలంలో అర్థంతో సంబంధం లేకుండా కొత్త అర్థాన్ని దాని స్థానంలో తీసుకురావడం జరిగింది. దానిని ఏమంటాము? అర్ధ పరివర్తనము అంటాం. తర్వాత సంకేతము. సంకేతము అంటే పదానికి అర్థము కాలక్రమంలో ఒక సంకేతంగా వ్యవహరించబడతా. కాలక్రమంలో ఏమైందండి? అది ఒక సంకేతంగా వ్యవహరించబడింది. దానిని ఏమంటామంటే సంకేతము అంటాం. అంటే ఏంటి? వాయువు అంటే గాలి. వాయువు అంటే గాలి. ఆయుర్వేద శాస్త్రంలో వాయువు అనేది గ్యాస్. కాలక్రమేణా ఏమైందంటే అండి, అది ఒక పదం, ఒక సంకేతం మారిపోయింది. ఈ విధంగా అర్ధ విపరిణామము, అర్థము విపరిణామము అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా భాషా వ్యవస్థ అనేది, భాష ఏ విధంగా ఆవిర్భవించింది, దేనిని భాష అంటాము, వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఈ యొక్క వాగేంద్రియ వ్యవస్థ ఉచ్చరించేటప్పుడు ఏ విధమైనటువంటి ఉచ్చారణ ఉంది, ఆ ఉచ్చారణ ప్రామాణికత, ఆ ఉచ్చరించేదానికి శబ్దం ఉందా, ఆ శబ్దానికి ధ్వని అని అంగీకరించవచ్చా, ఆ ధ్వనిలో వర్ణాలు ఉంటాయా, ఆ వర్ణ విజ్ఞానాన్ని ఏ విధంగా వివరించవచ్చు అనేది మనం నేర్చుకున్నాము. అర్థ విజ్ఞానం కొరకు నేర్చుకున్నాము.
అర్థ విపరిణామము కొరకు మనం నేర్చుకున్నాం. ఇంక ఇందులో 2 అంశాలు ఉన్నాయి, పద విజ్ఞానము, వాక్య విజ్ఞానం. పదాలు అంటే అక్షరాలతో కూడుకున్నటువంటి అక్షరాల యొక్క సముదాయాన్ని పదాలు అంటాము. పదాల యొక్క సముదాయాన్ని వాక్యాలు అంటాం. ఈ 2 అంశాలు పూర్తయితే మనం ఏం చేస్తామంటే అండి, తర్వాత అంశంలోనికి భాషా వ్యాకరణంలోనికి వెళ్తాం. ఇది ఈ యొక్క 4వ విభాగంలో ఉన్నటువంటి అంశాలు. మీకేమైనా సందేహాలు కానీ ఏదైనా అర్థం అవనటువంటి పరిస్థితులు కానీ ఏమైనా ఉంటే చెప్పండి, మాట్లాడచ్చు. ఏమా చెప్పండి. ఏం లేవు సార్. అర్థమైంది అందరూ ఉన్నారా, వెళ్ళిపోయారు ఎక్కడికన్నా? ఉన్నాం సార్. మాట్లాడరేమ్మా సార్. ఈ మెటీరియల్ తో ప్రాబ్లం ఏం లేదు కదా సార్? మా వరలక్ష్మి, నీ స్వరం వినబడతా లేదు. అదే సార్, ఈ మెటీరియల్ తో ప్రాబ్లం ఏం లేదు కదా సార్? జైన్ సిరీస్ మెటీరియల్. అమ్మా నీ కొద్దిగా ఏంటిది అక్కడైనా సిగ్నల్ ఏమైనా కొద్దిగా ప్రాబ్లం ఉందేమో చూడు, వినబడతా లేదు నువ్వు చెప్పేది. సిగ్నల్ ప్రాబ్లం సార్ మా దగ్గర. చెప్పమ్మా, ఇప్పుడు వినబడుతుంది. అదే సార్, జైన్ సిరీస్ మెటీరియల్ తో ప్రాబ్లం ఏం లేదు కదా సార్? అందులో ప్రాబ్లం ఏమీ ఉండదు కదమ్మా. కానమ్మా, అవి కొనుక్కుంటే మీరు 2 పుస్తకాలు కొనుక్కోవాలి. ఇప్పుడు మీరు కొనుక్కున్నది మొదటి సెమిస్టర్, మరి 2 సెమిస్టర్లో ఉన్న మొదటి సెమిస్టర్ 3వ సెమిస్టర్తో కలిపి కొనుక్కున్నారా, మొదటి సెమిస్టర్తోనే కొనుక్కున్నారా? ఓన్లీ ఒక సెమిస్టరే సార్. మరి అది ఒక సెమిస్టర్కి డబ్బులు ఎక్కువ కదమ్మా పుస్తకం. అవును సార్. మరి నువ్వు ముందు అడిగితే నేను చెప్పేవాడిని, లేదంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు కొనుక్కున్నారో నాకు తెలియదు, వాళ్ళే కొనేసుకున్నారు కదా. అవును సార్, వాళ్ళు రాజమండ్రిలో కొనేసుకున్నారు సార్. మీరు సడన్ గా వచ్చేయడం వల్ల అవ్వలేదు. వైజాగ్లో అడిగితే మాస్టర్ మైండ్ లేదని చెప్పారు సార్. మరి నాకు చెప్తే నా దగ్గర ఉంటుంది, ఇచ్చేవాడిని కదా. 2 పుస్తకాలు ఉన్నాయి, ఒక పుస్తకం ఇచ్చేవాడిని. అయ్యో సార్, తెలియదు సార్. పర్లేదు, ఇప్పుడు అందాకనా అది చదువుకో అమ్మా. నువ్వు 3rd సెమిస్టర్ వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న పుస్తకం ఇస్తాను, సరిపోతుంది. నా దగ్గర పర్వాలేదు, నువ్వు జయం పబ్లికేషన్స్ కొనుక్కోవాలి అనుకుంటే అది 3వ సెమిస్టర్ జయం పబ్లికేషన్స్ నా బుక్ ఉంది. ఇంకా మంచిది ఏంటంటే ఆ బుక్ మీద నా పేరు కూడా ఉంటుంది, పర్వాలేదు. ఓకే సార్. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? సార్ చెప్పండి సార్. ఏమిటి, నేను చెప్పేది పూర్తయింది. ఇంచుమించు ఒక 50 నిమిషాలు మాట్లాడాను. ఏమైనా అర్థమవుతుందా, కష్టంగా ఉందా, ఇబ్బందిగా ఉందా, పడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందా? ఏమీ లేవు సార్, బాగానే విన్నాం సార్. ఏమీ లేవా చెప్పడానికి ఇంక నేను? సరే, అంటే పదాలు ఎక్కువ గుర్తు పెట్టుకోవాల్సినవి ఉన్నాయి సార్, కష్టంగా కొంచెం. పదాలు అంటే ఇది భాషా శాస్త్రం కాదమ్మా, నేను ముందే చెప్పాను. ఎందుకంటే ఇందులో ఈ 4వ విభాగంలో ఈ ఒక 4వ పాఠ్యాంశమే కొద్దిగా కష్టంగా ఉంటుందమ్మా. ఏమీ లేదు, స్థానము, కరణము, ప్రయత్నము ఈ అందులో చెప్తాము. అందులోనేమో ఈ ఓష్ట్యాలు, కంఠ్యాలు, తాళవ్యాలు అవి వాటి గురించి చెబుతాము. ఈ వాగేంద్రియ నిర్మాణం గురించి చెప్పేటప్పుడు చెబుతాను. ఇంకా ఉద్దేశం చెప్పాలంటే మీరేమనుకోకండి, మీరున్న పుస్తకంలో చాలా కష్టంగా ఉంది. ఇంకా చెప్పాలంటే మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో సమాచారం ఇంకా కొద్దిగా కష్టంగా ఉంటుంది. దాన్ని కొద్దిగా సులభతరం చేసి మీకు కొద్దిగా కష్టంగా ఉంటుందని ఉద్దేశంతో దానిలో ఉండేటువంటిది ఏం చేసామంటే అండి, ఇది తగ్గించాం. ఇది ఏంటది, కొద్దిగా కఠినాన్ని తగ్గించి కొద్దిగా నేను సులువుగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. కాబట్టి కొద్దిగా ఈ పాఠ్యాంశం ఈ విధంగానే నడిచింది. మీకు ఉండేటువంటి పుస్తకంలో అయితే కొద్దిగా కష్టంగా ఉంటాయి. మీకేం కష్టపడలేదు, మీరు అది చదవండి. చదివిన తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేను చెప్తాను. ఓకే సార్. మీరు చదవకుండా కష్టంగా ఉంటుంది అంటే కష్టంగానే ఉంటుంది. అర్థమవుతుందమ్మా?
ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది తెలుగు బోధనా విషయాలు చెప్పుకున్నాం. ఇదేంటి అంటే ఇప్పుడు భాష గురించి చెప్పినప్పుడు ఇది భాషా శాస్త్రం, అది తెలుగు భాషా శాస్త్రం కాబట్టి అది కొద్దిగా మనకు ముందు ఆ పదాలు అవగాహన ఉండదు కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయినా సరే ఏమీ ఇబ్బంది ఉండదు. మీరు చదవండి, మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే అడిగితే నేను చెప్తాను. మీకు ఇంకో విషయం, ఇంతమందిలో 5గురు వింటారండి మేము చెప్తే మాకు ఇబ్బందిగా ఉందంటే నాకు ఫోన్ చేసినా మీరు మాట్లాడచ్చు. సరే సార్. అర్థమవుతుందమ్మా? మీరు ఇంతమందిలో ఉంటే మేమైనా మాకు తెలియలేదు, నేర్చుకోలేదు, మాకు అవగాహన లేదు అనుకుంటారు అనేది కొద్దిగా ఉంటుంది. సిగ్గో భయమో బిడియమో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ కాకపోయినా ఈ ప్లాట్ఫామ్ మీద కాకపోయినా మీరు నాకు ఫోన్ చేసి అయినా మాట్లాడితే నేను చెప్తాను. ఓకేనండి? సరే, అయితే ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సార్.